హాయ్ ఫ్రెండ్స్, పొద్దు పొద్దునే తెల్లారింది. ఇంకేముంది, పిల్లలకు రెడీ చేసి స్కూల్కి పంపించేస్తాము. తర్వాత మన ఇంటి పనులన్నీ చక్కబెట్టుకునేసరికి మన పని అయిపోతుంది. కొంతమంది నా వీడియో చూసే వాళ్ళు వీళ్ళకేం పని లేదనుకుంటారు. ఇంకెందుకు పని ఉండదండి, ప్రతి ఇల్లాలన్నాక ఇంట్లో పని చాలా ఉంటుంది కదండి. సరే, ఆ విషయం వదిలేయండి. కానీ ఈరోజు అన్ని పనులు చేసుకుని మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. అక్కడ ఒక అక్క నన్ను చూసి, ఏమమ్మా ఎప్పుడు నువ్వు వీడియోస్ ఎప్పుడు తీస్తూ ఉంటావు, ఇప్పుడైతే నీ వీడియోస్ నేను చూశాను, నువ్వా అవునా కాదా అనేసి అనుకున్నాను, నీకేం భయం లేదా అనేసి నన్ను అడిగింది. నిన్ను ఎవరైనా చూసినా కూడా నీకేం భయం ఉండదా అనేసి నన్ను అడిగింది. మనం ఎందుకు భయపడాలండి? మనం తప్పు చేయనంత వరకు భయం ఎందుకండి? అవును, ఎందుకు నేను చెప్తాను. నాకు అర్థం కాలేదు. ఆమె ఎందుకు ఓర్వలేక అనేసి ఆ మాట అనిందా? ఎందుకండి, ఎవరు ఏమనుకున్నా మనకు అవసరం లేదండి. ఎంతోమంది కామెంట్స్ అనేది చేస్తారు, అవన్నీ నేనైతే పట్టించుకోనండి. మరి మీరు కూడా ఇంతేనా? ఒక్కర్లు బాగుపడితే మరొకర్లు ఒప్పించుకోరండి, తెలిసిందే కదా. అంతే ఈ పాడు సమాజం. సరే కానీ అమ్మ గుత్తి వంకాయ కూర చేయమంది. నేనేమి వెరైటీగా మసాలాలో కొద్దిగా వేరుశనగ పప్పులు వేసి చేద్దామని చెప్పాను. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకేముంది, మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఇవే కాదండి, చాలా చాలా అన్నారండి. కానీ అవంతా నేనైతే కామెంట్స్కి అయితే నేను భయపడండి. మనం తప్పు చేయనంత వరకు వీడియోస్ తీసేదానికి తప్పేముందండి, అది మనం ఇష్టం అండి. ఇప్పుడు ఇంకొక విషయం ఫ్రెండ్స్, అంటే నేను ఇంకొక విషయం చెప్పాలనేసి అనుకుంటున్నాను. నాకు టైలరింగ్ పరంగా అయితే బేసిక్ అయితే చాలా నాలెడ్జ్ ఉంది. కానీ ఇప్పుడైతే నేను మిషన్ ఎక్కే పరిస్థితులు లేను కాబట్టి నేను ఈ వంటల ప్రోగ్రామ్ అనేది అయితే చేసుకున్నాను. చూసే కదా, నాకు చాలా చాలా ఇష్టం అండి వంటలు చేసేదని. అందువల్ల అనేసి అనుకొని వంటలు అనేది స్టార్ట్ చేద్దామనేసి అనుకొని, వంటలు కన్నా ఇట్లన్నా మనం చూద్దామనేసి అనుకొని, ట్రై చేసి చూద్దామనేసి అనుకొని వంటలు అయితే అది బేసిక్ అయితే నేను తీసుకునేసాను. కానీ ఇది ఏమంటే, నాకన్నా తోపు ఎవరు లేరనేసి అనుకుంటాను నేను. కానీ నాకు మించిన తోపు ఉంటారనేసి అనుకో, అన్నీ చేసుకునేదానికి నాలెడ్జ్ అయితే బాగానే ఉంది. కానీ నేనే మెయిన్గా ఉండాలి, నేనే ఫస్ట్ ఉండాలి, నేనే ఇదిగా ఉండాలనేసి అనుకుంటాను. అది తప్పండి. నన్ను మా ఇంట్లో వాళ్ళే చాలండి, నన్ను ఆడ తీసి పక్కన పెట్టేస్తారండి. అందుకే మనం ఎందుకు వాళ్ళకన్నా మెయిన్గా ఉండాలనేసి అనుకొని, నాకు నచ్చిన ఒక థాట్, ఒక ఏదో తెలిసిన కాడికి, మనకు తెలిసిన కాడికి మనం ఇంప్రూవ్ అవ్వాలనేసి అనుకొని నేను ఈ వంటల ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశానండి. ఇంకేముంది ఫ్రెండ్స్, ఏదో ఒకటి మీరు కూడా మీకు నచ్చిన బిజినెస్ అనేది స్టార్ట్ చేయండి, తప్పేముంది. అంటారు వాళ్ళు అంటారు, వీళ్ళు అంటారు, వీళ్ళు అన్నారు, వాళ్ళు అనేసి అంటారు. ఒక్కరితో మనకు పని లేదు. మనకు వచ్చిన నాలెడ్జ్ మనం ఇంప్రూవ్ చేసుకుంటే ఏముందండి. యూట్యూబ్ ఛానల్ అనేది కూడా మనం హోమ్ వర్క్ అంటే ఇప్పుడు ఇంట్లో చేసుకునే మనం అంటే ఖాళీగా ఉండకుండా, ఒకరి మీద ఆధారపడకుండా మనకు నచ్చిన పని మనం చేసుకుంటే తప్పేముంది. దానికి నువ్వు ఫేస్ చూపిస్తా ఉన్నాము, అది చూపిస్తా ఉన్నావు, దేనికన్నా తప్పు చేస్తేనే కదండి మనం భయపడాలి. అందుకనేసి నేనైతే నాకు బేసిక్ పరంగా నేనైతే ఇదైతే చేసుకున్నాను ఫ్రెండ్స్. ఇంకొక విషయం ఫ్రెండ్స్, నేనైతే ఛానల్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెట్టినప్పుడు మాత్రం ఛానల్ అనేది ఆలోచన చేసి పెట్టుండాలి. నేను టెక్ ఛానల్ లాగా పెట్టేస్తాను. నేను టెక్ ఛానల్ అనేసి అంటే మాట్లాడి ఎంత ఇది ఉంది, కంప్యూటర్ పరంగా కూడా అంత నాలెడ్జ్ ఉంది, అవి కూడా నేను చేస్తాను. ప్రస్తుతానికి నేను వీడియోలు అయితే వంట పరంగా చేద్దాం, నాకు ఇష్టమైన కుకింగ్ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి ఈ వీడియోస్ నేను తీయాలనేసి అనుకున్నా, ఈ వీడియోసే పెట్టాలనేసి అనుకుని దీన్నే పెడుతున్నాను, దీన్నే చేస్తాను మరి నేను. అందుకని ఛానల్ అనేది నేను ఒక 15-20 డేస్ తర్వాత ఛానల్ నేమ్ అనేది మార్చాలనేసి అనుకుంటున్నాను. ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మార్చాలని చూస్తూ ఉన్నాను. తర్వాత అంటే మళ్ళీ తర్వాత అయినా కూడా సరే, నా ఛానల్ అనేది ఈ కుకింగ్ బేస్ కాకుండా మళ్ళీ టెక్ ఛానల్ కన్నా టైలరింగ్ పరంగా ఏదైనా చేసుకుని ఒకటనేది నేను మార్చాలనేసి చూస్తున్నాను ఫ్రెండ్స్. నాకైతే మాత్రము ఇది మార్చాలనేసి అనుకున్నాను. ఇది మీకేమన్నా నాకు అనిపించిన థాట్ ఇది. మీ ఓన్ ఒపీనియన్ ఎలా ఉందో ఒకసారి మీ కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. నాకైతే తెలియదు ఈ విషయం గురించి, మార్చాలా మార్చకూడదా అనే విషయం గురించి తెలియదు. మీరు ఒకసారి చెప్పగలరా కామెంట్ చేసి ఫ్రెండ్స్. ఇంకేం ఫ్రెండ్స్, మన కూర అయితే రెడీ అవుతూ ఉంది. మసాలాన్ని దట్టంగా వేసిన తర్వాత గుత్తి వంకాయ నిన్నే వెళ్ళేసి మార్కెట్కి వెళ్ళేసి తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. నేను తీసుకొని వచ్చి గుత్తి వంకాయ చేద్దామనేసి అనే కాడికి ఇప్పుడు చేస్తున్నాను. కూరకైతే గుమగుమలాడుతూ ఉంది, ఉడుకుతూ ఉంది కూర అయితే.
మా పిల్లలు అక్కడైతే వెయిటింగ్లో అరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా అమ్మ ఎప్పుడవుతుంది, ఏమి ఇంకా లేటు, ఇంతవరకు లేట్ ఏమనేసి అనుకొని అరుస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకైతే వంకాయ కూర అయితే రెడీ అవుతా ఉంది. ఈ కూరలో స్పెషల్ ఏంటి తెలుసా, నేనైతే వేరుశనగ పప్పు అనేది దాంట్లో బాగా వేయించుకున్న తర్వాత మిక్సీకి అనేది మసాలా వేసి సరే ఫ్రెండ్స్ వంకాయ అయితే రెడీ అయిపోయింది. ఇంకేమంటే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్. వంకాయలు ఏమంటే స్పెషల్ ఏమంటే వేరుశనగ పప్పు అనేది వేయించుకుని అనమాట. వేయించుకొని దాన్ని మసాలా వేసి దిట్టంగా వేసి బాగా రుబ్బేసాను అనమాట. రుబ్బేసిన తర్వాత అది ఆ వేరుశనగపప్పు అని వేయడం వల్ల మనకి ఆ ఫ్లేవర్ అనేది స్మెల్ అనేది చాలా బాగుంటుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఎలా ఉంటుందో ఒకసారి ట్రై చేసిన తర్వాత రుచి చూడండి. చూసిన తర్వాత కామెంట్ చేసి చెప్పండి మీకు ఎలా ఉంది, మీకు తెలుస్తుంది ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.